మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఆగస్టు మాసానికి సంబంధించి 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఆగస్టు 3వ వారానికి సంబంధించి చూద్దాం. దీనిలో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే రవి యొక్క స్థాన మార్పు మనం గమనించవచ్చు. రవి సింహరాశిలోకి తన స్వక్షేత్రంలోకి మారుతున్నారు. సో అక్కడే కేతువు కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ ఇక మిగతా ప్లానెటరీ యొక్క పొజిషన్ చూస్తే మిథునంలో కుజుడు, కర్కాటకంలో బుధ గురులు, సింహంలో రవి కేతువులు, కన్యలో నీచరాశిలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. కుంభంలో రాహువు, శని రిట్రాగ్రేషన్లో మీన రాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు. ఈ వారం చంద్రగమనం కూడా మనం ఒకసారి చూసినట్టయితే కనుక కన్య, తుల, వృశ్చిక ఈ 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనాన్ని కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ వారం ఈ చంద్రుని యొక్క గమనం ఆధారంగా అలాగే ఈ గ్రహాల పరిస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి తృతీయంలో కుజుడి యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది. అలాగే చతుర్థంలో బుధుడు, లాభంలో రాహు ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత అయితే ఈ మేషరాశి వారికి బాగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ రాశ్యాధిపతిని కుజుడి యొక్క సంచారం పరాక్రమ స్థానంలో మేషరాశి వాళ్ళకి యోగించదగిన విషయం ఏ విషయాల్లో అంటే ఎనీ సిచ్యువేషన్, జాబ్లో కావచ్చు, ఎనీ టాస్క్ రిసీవింగ్, ఏదన్నా మీరు ఒక టాస్క్ని స్వీకరించడానికి కావచ్చు, దానికి తగ్గ విల్ పవర్, నేను చేయగలను అనే విల్ పవర్ని పరాక్రమ స్థానంలో మార్స్ ఇస్ ద ఫైటర్, థర్డ్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ పరాక్రమ స్థానం. రాశ్యాధిపతి అక్కడ ఉన్నాడు కాబట్టి విల్ పవర్కి ఏమాత్రం ఢోకా ఉండదు. ధైర్య సాహస లక్ష్మి అంటారు కదా, కొన్నిసార్లు ధైర్యంగా తీసుకునే డెసిషన్స్, వేసే స్టెప్స్ వల్ల కూడా చాలా వరకు మనం పరిణితిని అలాగే దాంతోపాటు ఆరోగ్యాన్ని దాంతోపాటు వెల్త్ని కూడా సాధించే ఆస్కారాలు ఈ కుజుడి వల్ల ఉంటాయి. అర్ధాష్టమంలో బుధుడి యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. సో అర్ధాష్టమంలో జనరల్గా బుధుడు యోగిస్తారు న్యాచురల్ ట్రాన్సిట్లో, కాకపోతే కొంత ఎమోషన్ అనేది ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉంది. అలాగే లాభస్థానంలో ఇక రాహు, నేను చెప్పా ఏలినాడ్స్ నడుస్తున్నా కూడా మేషరాశి వారికి వన్ ఆఫ్ ద వెన్నుదన్నుగా వెరీ బ్యాక్ సపోర్టెడ్ ప్లానెట్గా నిలిచింది మాత్రం రాహువే. ఈ వారం మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఇక్కడ 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు చంద్రబలం కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఇప్పుడు చంద్రబలం ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఓకే, షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం జనరల్గా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ చూస్తే కనుక నీచ శుక్రుని యొక్క సంచారం రాశి వాళ్ళకి నడుస్తూ ఉంది. వ్యాపార పరంగా కానీ, మ్యారిటల్ లైఫ్ పరంగా కానీ, లేకపోతే స్పౌజ్కి భార్య భర్త సిక్నెస్ కానీ, కొన్ని సందర్భాల్లో ఫీమేల్ పర్సనాలిటీస్తో అనవసరమైన గొడవలు కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ అవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే లోన్స్ రీత్యా ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం, అప్పులు తీసుకోకుండా ఉండటం ఈ సమయంలో చాలా మంచిది. ధనపరంగా, ఫైనాన్షియల్ పరంగా తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో వ్యాపారానికి సంబంధించి వాటిని జాగ్రత్తగా ఈ టైంలో తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. ఏదైనా ఆర్థికపరమైన విషయాల్లోనూ వ్యాపారపరమైన విషయాలను కొంచెం జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక మంగళ, బుధవారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ అలాగే మనం ఆల్రెడీ చెప్పుకుంటూ ఉన్నాం, ఆ శుక్రుడి యొక్క సంచారం కూడా నీచలో ఉంది. సో కాబట్టి ఇక్కడ తప్పకుండా కొన్నిసార్లు మ్యారేజ్ మ్యాచెస్ చూసే సమయంలో కూడా ఒక రకమైన ఆటంకాలు రావటం కానీ, ఒకసారి అనుకున్నా కూడా ఏంటి ఇలా అయింది అనుకోవటం కానీ ఇలాంటివి కొన్ని ఉండే ఆస్కారాలు ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ కాంట్రాక్ట్స్కి సంబంధించి తీసుకునే డెసిషన్స్లో వాటిల్లో కొంత డిలేలు అనేవి ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో స్పౌజ్ హెల్త్ కావచ్చు, అలాగే పార్ట్నర్తో సఖ్యత, కళత్రకారకుడు ఇక్కడ షష్టమ స్థానంలో ఉన్నాడు నీచలో.
పార్ట్నర్తో సఖ్యత విషయంలో కావచ్చు కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది. వారాంతానికి మనం చూస్తే కనుక ఇక్కడ గురు శుక్ర శనివారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా చంద్రుడి నీచ రాశి అయింది. వైల్ యు ఆర్ డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం, మనసు చికాకుతో డ్రైవింగ్ చేయకుండా ఉండటం, మదర్ హెల్త్కి సంబంధించి ఏమైనా కన్సర్న్స్ ఉంటే చూసుకోవటం, ప్రాపర్టీ రిలేటెడ్గా నడిపే ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేకపోతే చేసే పనులైనా కూడా కొంచెం చికాకు కలిగించే ఆస్కారాలు మనకు ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. మొత్తంగా ఈ రాశ్యాధిపతి ఏదైతే కుజుడు తృతీయ స్థానంలో ఉన్నాడో, సో దీనివల్ల కొద్దో గొప్ప వీళ్ళకి చేసే ప్రతి పనిలో కూడా మంచి మానసిక స్థైర్యం అనేది ఉంటుంది. సో ఈ విధంగా మేష రాశి వాళ్ళకి మెయిన్గా మనకి శుక్రుడి నీచ స్థితి సంచారం మాత్రం ఇది చాలా వరకు ఎఫెక్ట్ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి శుక్రుడికి లక్ష్మీదేవికి అష్టోత్తరంతో శుక్రవారం పూట లక్ష్మీ అష్టోత్తరంతో లక్ష్మీదేవికి మల్లెపూల మాల వేసి చక్కగా వైట్ ఫ్లవర్స్తో పూజ చేయడం కావచ్చు, హిమకుంద మృణాలాభం డైలీ శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం కావచ్చు. సో అలాగే ఇక నెక్స్ట్ ఈ రాశికి సంబంధించి రవి కేతువుల యొక్క సంచారం. రవి మారుతున్న పొజిషన్ ఈ వారం నుంచి బాగుండాల. అంటే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలో కొంచెం చాలా జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి తప్పకుండా ఈ రవి యొక్క సంచారానికి జపాకుసుమ సంకాస రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం కావడం మంచిది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇదే శుక్రుడి మీద ఈ కుజుడి యొక్క ఆస్పెక్ట్ ఉంది, ఆ శని యొక్క ఆస్పెక్ట్ కూడా ఉంది. సో కుజ శనుల యొక్క డైరెక్ట్ ఆస్పెక్ట్ శుక్రుడి మీద కూడా ఉంది. సో కాబట్టి శుక్రుడు నీచులో ఉండడమే కాకుండా కొంచెం ప్రాబ్లమాటిక్ పొజిషన్లో ఉన్నాడు. కాబట్టి సో తప్పకుండా ఇక్కడ నేను చెప్పిన విషయాలు వ్యాపారానికి సంబంధించి ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి స్పౌస్కి సంబంధించి తీసుకునే నిర్ణయాలు వాటికి సంబంధించిన విషయాల మీద ఏకాగ్రత అనేది అవసరంగా మనకైతే కనిపిస్తూ ఉంది. సో ఏలినాటి శనికి కూడా ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోండి. ఇంకా మంచి ఫలితాలు మేషరాశి వాళ్ళకు ఉంటాయి. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి వారం యోగిస్తున్న గ్రహాలు పంచమంలో శుక్రుడు, దశమంలో రాహు, లాభంలో శని, 3 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి చక్కగా యోగిస్తూ ఉంది. సో అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర, శని చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి శుక్రుడే, ఆయన పంచమ స్థానంలో నీచుల సంచారంలో ఉంటూ ఉన్నారు. సో శుక్రుడు జనరల్గా. అలాగే దశమంలో ఉన్న రాహు, లాభంలో ఉన్న శని. మనం ఇప్పటి నుంచి చెప్పుకుంటూ ఉన్నాం ఈ వృషభ రాశి వారికి వన్ ఆఫ్ ద వెరీ మోస్ట్లీస్ట్ ఫ్రెండ్లీ ప్లానెట్ అండ్ మంచి యోగకారకుడు శని. సో ఈ శని యొక్క లాభస్థాన సంచారం రిట్రాగ్రేషన్లో ఉండటం మనం గమనించాం. అలాగే ఈ వారం 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంటాం. సో కాబట్టి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు. సో ఈ రాశికి సంబంధించి ఎఫర్ట్స్ అంటే ఏ పని చేయాలన్నా, మీరు ఒక క్రియేటివ్గా ఒక వర్క్ చేయాలన్నా, అలాగే దేనికి ఒక క్వాలిటీగా ఏదైనా చేయాలంటే తప్పకుండా దానికి ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. అలాగే కొన్ని షార్ట్ జర్నీస్ అనేవి కూడా ఇండికేట్ చేస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. సమ్ టైమ్స్ సిబ్లింగ్స్తో కావచ్చు, కోవర్కర్స్తో కావచ్చు అంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ కొరవడే ఆస్కారాలు కూడా, సరిగ్గా లేకపోయే ఆస్కారాలు కూడా ఈ రాశి వాళ్ళకి జనరల్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చాలా వరకు ఇక్కడ మీకు అంత అనుకూలమైన ఫలితాలు, సానుకూలమైన ఫలితాలు తక్కువగా ఉన్నాయని చెప్పాలి. అలాగే మంగళ, బుధవారాల్లో చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. జనరల్గా షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు అని ఆ రాశ్యాధిపతి శుక్రుడు ఇక్కడ నీచిలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మీరు కొంత ఎంటర్టైన్మెంట్కి ఫీల్ అవ్వటం, లేకపోతే కొన్ని సందర్భాల్లో కొంచెం రిలాక్సేషన్కి ఫీల్ అవ్వటం, మీకు నచ్చిన పనులు చేయాలనుకోవటం, సో ఇలాంటివి చేయొచ్చు. బట్ వీటిల్లో ఓవర్ స్పెండింగ్ అనేది కానీ, అనవసరమైన ఖర్చులు అనేవి కానీ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో వాటి విషయంలో ఇక్కడ జాగ్రత్త తీసుకోవటం ఈ వారం అనేది చాలా మంచిది. అలాగే గురు, శుక్ర, శనివారాల్లో మనం చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇన్ జనరల్గా ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్లో కొంచెం ర్యాష్ స్పెండింగ్స్ ఉండొచ్చు, కొన్ని ర్యాష్ ఖర్చులు ఉండొచ్చు. అలాగే స్పౌజ్ హెల్త్కి సంబంధించి కావచ్చు, ఫ్యామిలీలో కొంత హెల్త్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు చిన్నపాటి డిస్టర్బెన్స్ అనేది మనకి జనరల్గా కనిపిస్తూ ఉంది. ద్వితీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం ఉండటం వల్ల.
లేదంటే ర్యాష్ స్పీచ్ విషయంలో కానీ, ఈటింగ్ మోర్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకునే విషయంలో కానీ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మంచిది. సో అలాగే ఈ రాశికి ఈ వారం నుంచి కూడా రవి యొక్క సంచారం అర్ధాష్టమంలోకి మారుతుంది. సో అర్ధాష్టమంలోకి రవి యొక్క సంచారం మారడం జనరల్గా ఏంటంటే కొన్ని సార్లు ఏదో ఒక తెలియని వెలితి, ఏదో తెలియని డిసప్పాయింట్మెంట్ ఒక్కసారిగా ఉంటుంది. రవి కేతువుతో కలిసి అర్ధాష్టమంలో ఉన్నారు. అది డొమెస్టికల్గా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ పరంగా కావచ్చు, సమ్ టైమ్స్ ప్రాపర్టీస్ పరంగా కావచ్చు, కొన్ని సందర్భాల్లో మీ కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో కాబట్టి రవికి సంబంధించి జపా కుసుమ సంకాసం చదువుకోవటం, రవిని ఈ వారం ఎక్కువ బ్యాలెన్స్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు కూడా వాక్స్థానంలో ఉన్నారు. ఆయనకు కూడా ధరణీ గర్భ సంభూతం, కుజుడికి ధరణీ గర్భ సంభూతం చదువుకోవటం కూడా చాలా చాలా మంచిది. సో ఇక్కడ ఏంటంటే సెకండ్ హౌస్ రిప్రజెంట్స్ ఫ్యామిలీ అండ్ ఫోర్త్ హౌస్ రిప్రజెంట్స్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్. సెకండ్ హౌస్లోను ఫోర్త్ హౌస్లోను రెండు హీట్ అండ్ హాట్ అండ్ ఫైరీ ప్లానెట్స్ కుజ రవులు ఉన్నారు. సో ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఇట్ ఈస్ నాట్ ఏ వెరీ కూల్ మోడ్లో ఉండే ఆస్కారాలు తక్కువ ఉంటాయి ఫ్యామిలీ అట్మాస్ఫియర్. కాబట్టి తప్పకుండా ఇక్కడ ఫ్యామిలీని అండర్స్టాండ్ చేసుకుని ఫ్యామిలీలో కొంత అంటే ఏ విషయాల గురించి కొంచెం అంటే సమ్ ఫ్యామిలీ అంటే కొన్నిసార్లు కొంచెం ఫ్రస్ట్రేటివ్ సిచ్యువేషన్స్ వస్తాయి. సో ఓకే ఇది ముందే చెప్పారు కదా అని అనుకొని కొంచెం మీరు కామ్గా కూల్గా వచ్చిన సమస్యని పరిష్కరించుకోవడానికి చేస్తే ఎవరికి కూడా అయ్యే విధమైన బీపీలు అవి పెరగవు అన్నమాట. సో కాబట్టి ఆ రవి కుజులకి చేసుకుంటే ఈ వారం ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. మిథున రాశికి చూద్దాం. మిథున రాశి వాళ్ళకి ద్వితీయంలో గురుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, తృతీయంలో కేతువు, అలాగే అర్ధాష్టమంలో శుక్రుడు. మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి చక్కగా మనకి కనిపిస్తూ ఉంది. సో దీనిలో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది అద్భుతంగా గురువు గారి యొక్క ట్రాన్సిట్ ఈ రాశికి చాలా వరకు వెరీ పవర్ఫుల్ ప్లానెట్ ఫర్ ఇక్కడ వ్యాపారానికి, ఉద్యోగానికి, అలాగే మీ యొక్క ఆర్థిక పరిపుష్టికి, ఫైనాన్షియల్గా ఎదుగుదలకి సంబంధించి గురుడు అన్ని విధాలు కూడా హెల్ప్ చేయడానికి ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలమైన పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నారు. అలాగే ఆ రాశి అధిపతి బుధుడు కూడా ద్వితీయ స్థాన సంచారంలో. సో మేకింగ్ మనీని ఎలాగ మనం ఎక్కువ ఫైనాన్షియల్గా గ్రో అవ్వాలంటే ఎలాగా, నెగోషియేట్ చేయాలంటే ఎలాగా, సో మాట ద్వారా వాక్కు ద్వారానే మీరు అనుకున్న పనులు అయ్యే విధంగా చాలా వరకు కూడా ఇక్కడ మీరు మీ యొక్క మైండ్ సెట్ని ట్యూన్ చేసుకుంటారు. ఎందుకంటే గురుడు వాక్స్థానంలో ఉన్నాడు, బుధుడు వాక్స్థానంలో ఉన్నారు. స్వభావరీత్యా ఇద్దరు కొంచెం వైరుధ్యం ఉన్న గ్రహాలు అయినప్పటికీ కూడా గురుడు ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తే బుధుడు తన టాలెంట్ క్యాలిక్యులేషన్ ఉపయోగిస్తాడు. సో ఈ 2 గ్రహాలు వాక్స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క మాటతోనే మీ యొక్క పనులు చాలా వరకు కూడా ముందుకు వెళ్ళటానికి మీరు ఆలోచనలు అనేవి చేసే ఆస్కారాలు ఉంటాయి ఇక్కడ. అంటే సమయానికి ఎలా మాట్లాడాలి ఏంటి అనేది అన్నమాట దాని అర్థం. సో అలాగే తృతీయ స్థానంలో రవి అంటే ఈ వారం నుంచి రవి యొక్క సంచారం మారుతుంది. ఇది అద్భుతం జనరల్గా, ఎందుకంటే ఆఫ్టర్ 3 months తర్వాత రవి యోగిచ్చే స్థానంలోకి వచ్చారు ఇక్కడ. బట్ సింహరాశిలో కేతు ఉన్నారు ఆల్రెడీ. ఓకే, పరాక్రమ స్థానంలో కేతు యోగిస్తాడు. సో రవి కూడా ఓన్ హౌస్లోకి వచ్చి ఉన్నారు. అంటే రవి యొక్క ఈ సంచారం కూడా మీ యొక్క హెల్త్ని కొంచెం వరకు మీరు హీల్ చేసుకోవడానికి, సో కొన్ని కష్టాలని మీరు ఇంకా దూరం పెట్టడానికి కూడా ఈ యొక్క రవి యొక్క ట్రాన్సిట్ బాగా యోగిస్తుంది. అలాగే అర్ధాష్టమంలో శుక్రుడి యొక్క సంచారం. నీచిలో ఉన్నారు శుక్ర భగవానుడు, కానీ అర్ధాష్టమంలో ఎంత లేదన్నా ఒక పవర్ఫుల్ మెలిఫిక్ అంటే ఈ ప్లెజెంట్ ప్లానెట్ శుక్రుడు. ఓకే, ఎందుకంటే ఈ లగ్నానికి అంటే జనరల్ ఈ రాశికి జనరల్గా ఆయన ఫ్రెండ్లీ ప్లానెటే కాబట్టి 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. గురు, శుక్ర, శని. సో 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో కాబట్టి గురు, శుక్ర, శనివారాల్లో అనుకూలంగా జనరల్గా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. మనం చెప్పుకున్నట్టు చక్కగా చంద్రుడు చతుర్థంలో ట్రాన్సిట్లో ఉండడం, శుక్రుడు కూడా అక్కడే ఉండడం. యాక్చువల్గా మనం ఇందా చెప్పుకున్నట్టు 4th house ఈజ్ ద హౌస్ ఆఫ్ కంఫర్ట్స్, యువర్ హ్యాపీనెస్. ఇక్కడ ప్లెజెంట్ ప్లానెట్ ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో ఒక గుడ్లో మెల్లగా అయినా సరే ఏదో ఎంతో అంతో మన కంఫర్ట్ ఉంది అనే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఇలాగే ప్రాపర్టీస్కి సంబంధించి డీలింగ్స్, ప్రాపర్టీస్కి సంబంధించి వాహనాలకి సంబంధించి కొంచెం పర్చేసెస్, వాటికి సంబంధించి ఫైనాన్షియల్ డెసిషన్స్, వీటి విషయాల్లో కొంచెం ఆలోచనలు ఉండే ఆస్కారాలు కూడా ఈ వారం మనకు కనిపిస్తూ ఉన్నాయి.
ఎనీవే బుధ గురు ఇద్దరు కూడా ద్వితీయ స్థానంలో అనుకూలిస్తారు కాబట్టి ఫైనాన్షియల్గా తీసుకునే నిర్ణయాలు కొంచెం స్టెబిలైజ్డ్గానే ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మంగళ బుధవారాల్లో చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అలాగే మనం చెప్పుకున్న ఆ రాశ్యాధిపతి శుక్రుడు, తులారాశికి అధిపతి శుక్రుడు కూడా చతుర్థ స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కావచ్చు, సంతాన పరంగా చక్కగా పిల్లలతో స్పెండ్ చేద్దాం అనుకోవటం కావచ్చు, వీటి విషయాల్లో తీసుకునే డెసిషన్స్ అన్నీ కూడా ఏదైనా సరే ఇటు ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, ఇటు డొమెస్టికల్ గృహపరమైన విషయాలకు సంబంధించి, గృహోపకరణాలకు సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి ఈ వారం అంతా కూడా ఆర్థిక అంటే ఫైనాన్షియల్ వ్యవహారాలకు కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. వారందానికి చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా అది చంద్రుని యొక్క నీచ రాశి. సో వారాంతంలో గురు శుక్ర శనివారాల్లో కుటుంబపరమైన విషయాల్లో, ధనపరమైన విషయాల్లో తీసుకునే నిర్ణయాలు అంత అనుకూలంగా లేవు. సో కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ ఆ రాశి అధిపతి కుజుడు కూడా రాశిలో ఉన్నాడు. కొన్ని షార్ట్ టెంపర్డ్ సిచ్యువేషన్స్, సో కొంతమంది యొక్క మొండితనం కావచ్చు, డామినేటింగ్ నేచర్ కావచ్చు మీకు నచ్చకపోవటం ఈ గురు శుక్ర శనివారాల్లో అంత అనుకూలమైన పరిస్థితులు అటు ఉద్యోగపరంగా కానీ, మీ డైలీ రొటీన్లో కానీ, ధనపరంగా తీసుకునే నిర్ణయాల్లో కానీ లేవని గ్రహించాలి. సో కాబట్టి ఇక్కడ కుజుడే రాశిలో ఉన్నారు కాబట్టి తప్పకుండా కుజుడికి సంబంధించి ఇక్కడ మీరు ధరణీ గర్భ సంపద కుజనవగ్ర శాంతి మంత్రం చేసుకోవటం, అలాగే పెద్దగా అననుకూలత కలిగించే ప్లానెట్స్ అయితే ఏమీ లేవు ఈ రాశి వాళ్ళకి మేజర్గా. కాబట్టి ఇక్కడ అయితే కుజుడి యొక్క ఆస్పెక్ట్, శని యొక్క ఆస్పెక్ట్ రెండు శుక్రుడి మీద ఉన్న ఈ విషయం మాత్రం గమనించాలి. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా తీసుకునే డెసిషన్స్, సంతాన పరంగా తీసుకునే డెసిషన్స్ అండ్ చెప్పినట్టు ఫ్యామిలీ పరమైన విషయాలకి సంబంధించిన విషయాల్లో ఒక రకమైన డిసిప్లిన్, అలాగే కొన్నిసార్లు కొంచెం హార్ష్ సిచ్యువేషన్స్ ఇవి కూడా ఎదురయ్యే ఆస్కారాలు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ యొక్క కుజుడికి మాత్రం తప్పకుండా ధరణీ గర్భ సంభూతం కుజనవగ్ర శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. కర్కాటక రాశికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశికి తృతీయంలో శుక్రుడి యొక్క సంచారం మాత్రమే ఈ వారం వీళ్ళకి అనుకూలంగా ఉంది. అలాగే 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. సో ఆది సోమ 2 రోజులు కూడా చంద్రబలం రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఏదైతే తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో, సో ఇక్కడ కొన్ని సార్లు కొన్ని సందర్భాల్లో మీడియేటర్స్, థర్డ్ పర్సన్స్ వీళ్ళ వల్ల, ఫ్రెండ్స్, కొలీగ్స్ వల్ల కొన్ని చికాకులు, ఇబ్బందులు, డిస్టర్బెన్సెస్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే ఈ రాశి అధిపతి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండగా ఆయన వెళ్ళి అక్కడ రాశిలో ఉన్నారు. ఈ రాశికి అసలు బుధుడు జనరల్గానే యోగించరు. అలాంటి ప్లానెట్ రాశిలో ఉండడం వల్ల అనేకమైన ఆలోచనలు, తెగని ఆలోచనలు. సో ఆలోచనల వల్ల ఏమన్నా దానికి ఎండ్ ఉంటుందా, దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటుంది, ఏముంటుందో ఊరికే ఆలోచనలు అనేవి ఉంటాయి. సమ్ టైమ్ షార్ట్ జర్నీస్ ఉండొచ్చు. సో అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా తీసుకునే డెసిషన్స్ ఏమైనా మీరు ఇండివిజువల్గా తీసుకోవడం అనేది కర్కాటక రాశి వాళ్ళకి వారం ప్రారంభం ఆది సోమవారాల్లో చాలా మంచిది. ఇక మంగళ బుధవారాల్లో మనం చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో అక్కడ ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా నీచిపడి ఉన్నారు తృతీయ స్థానంలో. సో కాబట్టి ఇక్కడ ఈ రాశికి మెయిన్గా కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా నీచులో ఉండగా శని కుజుల యొక్క వీక్షణ కూడా శుక్రుడి మీద ఉంది. సో కాబట్టి ఇక్కడ వాహనాలు నడిపే విషయంలో కానీ, షార్ట్ జర్నీస్ విషయాల్లో కానీ, అలాగే ఇక్కడ ఇంటికి సంబంధించిన విషయాల్లో మీరే సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టాల్సి రావటం కానీ, గృహపరమైన విషయాల్లో ఎక్కువగా కష్టపడాల్సి రావటం కానీ ఇది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఎందుకంటే ఆ శుక్రుడు కూడా తృతీయంలో నీచిపడి ఉన్నారు. సమయానికి ఇక్కడ మనకి ఏంటంటే సర్వెంట్ సపోర్ట్ దొరకకపోతే ఎలా ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసే ఆస్కారాలు ఉంటాయని చెప్పడం. కాబట్టి మీరు మీ ఇండివిజువాలిటీని మీరుగా నమ్ముకుని ముందుకెళ్తే చాలా మంచిది. సో ఇంటర్వ్యూస్ ఫేస్ చేసే విషయంలో కూడా కొంచెం తృతీయంలో శుక్రుడు నీచలో ఉండటం, అలాగే ఈ రాశికి అనుకూలించిన ప్లానెట్ అక్కడ రాశిలో ఉండటం వల్ల అక్కడ మన మైండ్ స్టెబిలైజేషన్ చేసే విషయంలోనూ, కరెక్ట్గా అడిగిన దానికి ఆన్సర్ చెప్పే విషయంలోనూ చాలా తేడా ఉంటుంది. సో ఇది కాబట్టి
మైండ్ని ట్యూన్ చేసుకుని ఇంటర్వ్యూస్ ఫేస్ చేసే విషయంలో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలాగే గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ రీత్యానో, సంతానపరమైన రీత్యానో, ప్రొఫెషనల్ రీత్యానో ఏవో ఖర్చులు అనేవి ఈ రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రాశ్యాధిపతి చంద్రుడి నీచులు వాడుతున్నాడు అక్కడ. రాశ్యాధిపతి చంద్రుడు నీచు పట్టడం, అలాగే ఆ కుజుడు కూడా సరిగ్గా లేకపోవటం మెయిన్గా. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ, సంతానపరమైన విషయంలో చాలా జాగ్రత్తగా కేర్గా ఉండాల్సిన అవసరం అయితే ఈ రాశి వాళ్ళకి మెయిన్ కనిపిస్తుంది. కుజుడి యొక్క వేయిస్థాన సంచారం, కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి దానం ఇవ్వటం మంచిది. నిత్యం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. రవి యొక్క సంచారం కూడా ఈ వారం నుంచి ద్వితీయంలోకి మారారు, రాశి నుంచి ద్వితీయంలోకి వచ్చారు. ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ విషయంలో, అంటే సన్ ఈజ్ ద బర్న్ అండ్ ఫైర్ అండ్ వెరీ ఫ్లేమ్ ప్లానెట్, హీట్ ప్లానెట్. అంటే ఫైనాన్షియల్ డ్రైనేజ్ అనేది ఆర్థిక పరంగా కొంచెం రాబడి కంటే మనకి ఈ ఆర్థికపరమైన డ్రైనేజ్, అనుకోని ఖర్చుల వల్ల ఎక్కువగా డ్రైనేజ్ ఆఫ్ మనీ కనిపిస్తూ ఉంది. సో కేతుతో కూడా కలుస్తున్నారు కాబట్టి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. వాక్ స్థానంలోనే ఉన్న రవికి జపాకుసుమ సంకాసం, అలాగే కేతువుకి ఫలాస పుష్ప సంకాసం. సో ఈ రెండు కూడా చదువుకోవడం, రవి కేతువులకి నవగ్రశాంతి మంత్రాలు చదువుకోవడం డైలీ చాలా మంచిది. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో శుక్రుడు, లాభంలో కుజుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. దీనిలో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది లాభంలో ఉన్న కుజుడు గురించి. బికాజ్ ఈ యొక్క సింహరాశికి వెరీ ఫ్రెండ్లీ ప్లానెట్, బ్యాక్ బోన్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ప్లానెట్ ఈజ్ మార్స్. సో అలాంటి కుజు భగవానుడు అట్లీస్ట్ సింహరాశికి లాభస్థానంలో ఉన్నాడు. అట్లీస్ట్ అని ఎందుకన్నానంటే, ఒక అష్టమ శని, సప్తమ రాహు, ఏ గ్రహాలు అనుకూలించకపోయిన సమయంలో శుక్రుడు ఉన్నా కూడా నీచులో ఉన్నాడు. ఇలాంటి సమయంలో మీకు మనోధైర్యాన్ని, మనో సంకల్పాన్ని, చేసే ప్రతి ప్రయత్నంలో కూడా పట్టు వదలని ఒక మంచి కాన్ఫిడెన్స్ని ఇస్తుంది కుజుడే. కుజుడి యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి తప్పకుండా లాభస్థానంలో యోగిస్తాం. 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం ఈ రాశి వాళ్ళకి. మంగళ బుధ 2 రోజులు కూడా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. ఈ రాశి వాళ్ళకి చేతికి డబ్బులు అందుతాయి, కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఖర్చు అయిపోయే ఆస్కారాలు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ సింహరాశికి సంబంధించి ధనపరంగా పెట్టే, ఇన్వెస్ట్మెంట్ పరంగా పెట్టే ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ రాశ్యాధిపతి బుధుడు వెళ్ళి మళ్ళీ వీళ్ళకి 1000 స్థానంలో కూర్చుని ఉన్నాడు. కాబట్టి ఈ వారం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా మనకి అవి బుధ గురులకి జనరల్గానే చిన్నపాటి వైరుధ్యం ఉంటుంది. 2 కూడా సమ్ డిఫరెన్షియేటివ్ ప్లానెట్స్. అక్కడ బుధ గురులు ఇద్దరు 1000 స్థానంలో ఉండంగా ద్వితీయంలో చంద్రుడు నడుస్తూ ఉండటం ఎక్కువ ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్కి కారకంగా మనకు ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి దాన్ని మనం ట్రేడింగ్ అనో, షేర్స్ అనో, లేకపోతే ఇంకోటి గ్యామ్లింగ్ అనో, ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఎక్సీడెడ్ ఖర్చులు, ఎక్స్పెన్సెస్ అనేవి అవ్వకుండా ఉండటం కోసం చూసుకోవాల్సిన అవసరం ఉంది. వెరీ పవర్ఫుల్ మనీ జనరేటింగ్ కాంబినేషన్ బుధ అండ్ గుర ఈ యొక్క రాశికి. 2 కూడా 1000 స్థానంలో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఆలోచనలన్నీ కూడా కలిసి వచ్చే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉంటాయి. డబ్బులు వస్తాయి కానీ ఖర్చు అయిపోతాయి. మంగళ బుధవారాల్లో చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ మనం ఆ రాశ్యాధిపతి శుక్రుడు నీచులో ఉన్నాడు చెప్పుకున్నాం కదా. సో కాబట్టి ఇక్కడ ఏదైతే మెయిన్ సిబ్లింగ్స్కి సంబంధించిన విషయాల్లో, కొన్ని విషయాల్లోనూ, లేకపోతే జాబ్కి సంబంధించిన విషయాల్లోనూ, ఫ్యామిలీ పరంగా వచ్చే కొన్ని ట్రబుల్స్ వల్ల మనం అటు ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవడం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది మంగళ బుధవారాల్లో కూడా. సో ఆ 2 రోజులు కూడా కొన్ని షార్ట్ జర్నీస్ కూడా ఫ్యామిలీ పర్పస్, సమ్ ఫ్యామిలీ విజిట్స్ కానీ, ఫ్యామిలీ పర్పస్ కానీ, కొన్ని సందర్భాల్లో ఫైనాన్షియల్ ఆర్థికపరమైన విషయాల రీత్యా కానీ వాటి గురించి కానీ ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్ర శనివారాల్లో చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ అది నీచ సంచారం, అది నీచ చంద్రుడు అయ్యాడు. ఇప్పుడు ఓకే, ఆ రాశ్యాధిపతి కుజుడు వెరీ గుడ్ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా వారాంతం గురు శుక్ర శనివారాల్లో మాత్రం చంద్రుడు నీచపడటం, యాక్చువల్గా చతుర్థ స్థానంలో నీచపడి ఉన్నారు కాబట్టి కొంచెం
ఈ రాశి వాళ్ళు ప్రాపర్టీస్ రీత్యా అయినా, వాహనాల కొనుగోలు అమ్మకాలు పర్చేజ్ రీత్యా అయినా, వాహనాలు నడిపే విషయం రీత్యా అయినా కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది. ఏదైనా సరే ఖర్చుల విషయంలో ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా, ఎందుకంటే చంద్రుడు యాక్చువల్గా శుక్రుడు అక్కడ నీచులో ఉన్నాడు. సో బుధుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు ఆ రాశి అధిపతి. సేమ్ అలాగే కుజుడు కూడా మళ్ళీ బుధుడి ఇంట్లో ఉన్నాడు. మొత్తం అననుకూలం బంపీ రోడ్లా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగానే సింహరాశి వాళ్ళు ఈ వారం ఉండటం మంచిది. సో వీళ్ళకి మెయిన్గా మనం చూస్తే ఏంటంటే శని యొక్క అష్టమ స్థాన సంచారం రెట్రగ్రేషన్ కనిపిస్తుంది కాబట్టి నీలాంజన సమావాసం చదువుకోవటం, బుధ గురువులకి మెయిన్గా అసలు బుధుడికి గురుడికి దత్తాత్రేయుడి ఆరాధన, విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణం కానీ దత్తాత్రేయుడి ఆరాధన కానీ డైలీ చేసుకోవటం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. ప్రియాంగ గుళిక శ్యామం దేవానాంచ ఋషి నుంచి బుధ గురు నవగ్రహ శాంతి మంత్రాలు కంపల్సరీ చదువుకోవటం, నీలాంజన సమావాసం కూడా చేసుకోవటం, ఈ 3 గ్రహాలకి చేసుకోవటం వల్ల కొంచెం చక్కగా మీరు న్యూట్రల్గా బయటకు వస్తారు ఈ వారం. కన్యారాశి వాళ్ళకి సంబంధించిన కన్యారాశికి రాశిలో శుక్రుడు, అలాగే షష్టమంలో రాహు, లాభంలో బుధుడు, లాభంలో గురుడు. ఈ రాశి వాళ్ళకి 4 గ్రహాల యొక్క అనుకూలత బాగుంది. 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి జనరల్గా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆది సోమ గురు శుక్ర శని చంద్రబలం ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది 5 రోజులు కూడా. అంటే 5 గ్రహాల యొక్క అనుకూలత కన్యా రాశి వాళ్ళకి అనుకూలిస్తున్నట్టే. మెయిన్గా రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి కొంత ఒక రకమైన ఆలోచనలు, కొన్నిసార్లు పిచ్చి కళలు ఇలాంటివి ఈ రాశి వాళ్ళకి ఉండటం మనం గమనించవచ్చు. సో దాని నుంచి మొత్తంగా ఒక వాన వెలిసి వెళ్ళిపోయినట్టుగా కొంత మైండ్ని కొంచెం స్థిమితం చేసుకుని ఆలోచించగలిగే శక్తి వీళ్ళకి వారం ప్రారంభం నుంచి కనిపిస్తూ ఉంది. కొన్ని సందర్భాల్లో చేద్దాకు వచ్చిన అదృష్టం మిస్ అయిపోయిన ఫీలింగ్స్ ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. రాశిలో చంద్రుని యొక్క సంచారం ఉండటంతో పాటుగా అదే రాశ్యాధిపతి బుధుడు కూడా ఈ రాశికి ఇక్కడ మెయిన్ ఏంటంటే లాభస్థానాల్లో ఉన్నారు. కాబట్టి మెయిన్గా ఏం చేసినా ఒక ప్రయోజనకరంగా మనకు గుర్తింపు వచ్చే విధంగా మన అడుగులు పడాలి అనే విధంగా మీ యొక్క ఆలోచనల్ని మీరు ఇక్కడ సెట్ చేసుకోవడం అనేది మనం గమనించవచ్చు. అట్ ది సేమ్ టైం అదే ఈ రాశికి సంబంధించి చాలా వరకు కూడా గురువుగారి ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురువుగారి యొక్క సంచారం కూడా వీళ్ళకి లాభస్థానంలో జరుగుతూ ఉంది. చాలా వరకు కొన్ని సందర్భాల్లో మీకు మీ లైఫ్ పార్ట్నర్కి మధ్య కొన్నిసార్లు సమ్ డిస్టర్బెన్సెస్, ఒకళ్ళ ఒపీనియన్ ఒకళ్ళు మ్యాచ్ అవ్వకపోవటం వచ్చే ఆస్కారాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా అవుట్పుట్ మాత్రం కొంత ప్రయోజనకరంగానే ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ రాశి వాళ్ళు ఎక్కువ నెట్వర్క్ని, సర్కిల్ని ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. మంగళ బుధవారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ ఆ రాశి అధిపతి శుక్రుడు రాశిలో ఉన్నాడు. వాటి చేతులు డబ్బులు వస్తాయి, డబ్బులు వచ్చిన డబ్బులు కూడా అలా ఖర్చు అవుతూ ఉంటాయి ఇన్ జనరల్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి. ఇక గురు శుక్ర శనివారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. జాబ్ ఎన్విరాన్మెంట్ విషయంలో లేనిపోని అనవసరమైన చికాకులు, చిన్నపాటి గొడవలు, ప్రతిదీ కూడా ఏదో నా ఇంట్లో పెళ్ళిలాగా అని చాలాసార్లు వినిపిస్తూ ఉంటుంది. ఆఫీస్ పని చేస్తా అంటే నా ఇంట్లో పెళ్ళిలాగా ఏంది ఇది అంటారు చూసారా. అంటే అవతల సహకరించకపోవడం, ప్రతిదీ కూడా ఒక రఫ్ అండ్ టఫ్ సిచ్యువేషన్తో మనం మేనేజ్ అవుతూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడడం ఈ ఎక్కువగా గురు శుక్ర శనివారాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశి వాళ్ళకి ఈ వారం నుంచి రవి యొక్క సంచారం కూడా వేగంలోకి మారుతూ ఉంది. సో రవి యొక్క సంచారం సింహరాశిలో ఉన్నాడు. పైగా రవి ఆయన ఓన్ హౌస్ అక్కడికి ఏదో వచ్చి ఉన్నారు. సో ఎంతైనా ఈ రాశికి రవి యొక్క సంచారం కొంచెం అనుకూలతను కొంచెం తగ్గిస్తూ ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆరోగ్య పరిస్థితులు సంబంధించో సమ్ ఫియర్ ఇన్ యువర్ మైండ్ అనేది కొంచెం ఉండటమో మనకి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అంటే ఈ వారం అయితే ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళు కుజుడికి మాత్రం దశమస్థానంలో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉన్నారు. కాబట్టి తరణీ గర్భ సంభూతం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం, ఆయన ఆలయాన్ని దర్శించుకోవడం చాలా మంచిది.
అయితే వారం ప్రారంభం మనం చూస్తే శుక్రుడేమో రాశిలో ఉన్నారు. శుక్రుడి మీద శని యొక్క ఆస్పెక్ట్ ఉంది, కుజుడి యొక్క ఆస్పెక్ట్ ఉంది. మొత్తం శుక్రుడు నలిగిపోతాడండి ఒక పక్క నీచిలో ఉంది. సో ఫ్యామిలీ మీద చాలా ప్రెషర్ ఉంటుంది యాక్చువల్గా. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ, ఫారెన్ ట్రావెల్స్ గురించి కానీ, చేసే అవకాశాలు, చూసే పనులు ఏవైతే ఉంటాయో అవి మోర్ స్ట్రగుల్గా కనిపించే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. బట్ వేన్లో ఉన్న కేతుకు కూడా కేజింప ఉలవలు రంగురంగుల వస్త్రం దానం చేయటం మంచిది. కుజుడికి కూడా నేను చెప్పినట్టు ఈ రకంగా చేసుకోవడం మంచిది. ఎదుటి వాళ్ళతో, లైఫ్ పార్ట్నర్తో కానీ, ఎదుటి వాళ్ళతో కానీ, మీ వెరీ క్లోజ్ పర్సన్స్తో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్, వాళ్ళ డిస్టెన్స్ పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం కన్యారాశి వాళ్ళకు ఉంది. తులారాశికి సంబంధించుద్దాం. తులారాశి వారికి సంబంధించి చూస్తే కనుక షష్టమంలో శని, దశమంలో బుధుడు, అలాగే లాభంలో రవి, లాభంలో కేతు, 4 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ చూస్తే మెయిన్ తులారాశి వాళ్ళకి సంబంధించి షష్టమ స్థానంలో శని యొక్క సంచారం. యాక్చువల్లీ సాటర్న్ ఈజ్ వెరీ గుడ్ ప్లానెట్ ఈ తులారాశికి. బట్ 6th house న్యాచురల్ ట్రాన్సిట్లో శని జనరల్గా యోగిస్తారు. బట్ ఏంటంటే ఇక్కడ ఇంటి కోసం చేసే అప్పులు కానీ, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అప్పులు చేసి ఇన్వెస్ట్మెంట్స్ పట్టడం కానీ, అప్పులు చేసి ట్రేడింగ్లు, షేర్లు చేయటం కానీ ఈ టైంలో చేస్తే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. బట్ దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం ఫర్ హీలింగ్ అండ్ ప్రోగ్రెసింగ్ ఆఫ్ యువర్ హెల్త్ మ్యాటర్లో వచ్చే డిస్టర్బెన్సెస్ని మీరు సరి చేసుకుని ముందుకు వెళ్ళడానికి, ఎనిమీస్ మీద శత్రు విజయం సాధించి ముందుకు వెళ్ళడానికి తగిన మార్గాలు ఇంకా ఎంత స్ట్రెంగ్తెనింగ్ అవ్వాలి అని తెలుసుకునే సమయంగా భావించాలి దీన్ని. అలాగే దశమంలో బుధుడు కూడా బాగా యోగిస్తారు. యాక్చువల్గా ఈ లగ్నానికి ఆయన కూడా ఈ రాశికి జనరల్గా వెరీ ఫ్రెండ్లీ ప్లానెట్. సో బుధుడి యొక్క డైరెక్షనల్ స్ట్రెంత్ చాలా వరకు 10th హౌస్లో బాగా యోగిస్తుంది కాబట్టి ప్రొఫెషనల్గా ముందుకెళ్ళడానికి అక్కడ గురు భగవానుడి వల్ల ఏర్పడుతున్న ప్రొఫెషనల్ స్ట్రక్కింగ్స్, హర్డిల్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు 10th హౌస్లో ఉండటం వల్ల వర్క్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. దాన్ని క్యాలిక్యులేటివ్గా చక్కగా ఒక మంచి పద్ధతిగా ఆ వర్క్ ప్రెషర్ని ఎలా డీల్ చేయాలనేది బుధుడు ఆ యొక్క బుద్ధిని ఇస్తాడు ఇక్కడ. అలాగే రవి యొక్క సంచారం ఈ వారం నుంచి లాభస్థానంలోకి మారుతుంది. ఇట్ ఈస్ వెరీ గుడ్ ట్రాన్సిట్. యాక్చువల్గా కేతు అక్కడ లేకపోతే ఇంకా బాగుండేది. బట్ ఏంటంటే ఇక్కడ కొన్ని పరిచయాలు అవుతాయి, కొన్ని ఆఫర్లు వస్తాయి, కొన్ని ఉపయోగపడేటట్టు కొన్ని రికగ్నిషన్, కొన్ని గుర్తింపులు కూడా వస్తాయి. కానీ ఏదో సెల్ఫ్ డిసాటిస్ఫాక్షన్ మాత్రం కంపల్సరీ ఉండేటట్టే ఉండే ఆస్కారాలు ఉంటాయి. గెయిన్స్లో, ప్రాఫిట్స్ విషయంలో కూడా. సో మీరు సరే పోతే పోయిందిలే అనుకున్నట్టుగా ఎంతైతే అంత అనుకుని వ్యవహరించే అంటే చాలా వరకు కూడా మీకు మీరు తగ్గించుకుని ముందుకెళ్ళే ఆస్కారాలు ప్రాఫిట్స్ విషయంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. వస్తే వచ్చింది, లేకపోతే గుర్తింపు ఎవడికి కావాలి అన్నట్టుగా అన్నమాట. సో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మెయిన్ 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో మెయిన్గా రాశి అధిపతి శుక్రుడే. ఆయన 1000 స్థానంలో నీచిపడి ఉన్నాడు. అదే శుక్రుడిని శని చూస్తున్నాడు, కుజుడు చూస్తున్నాడు పక్కన. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్. హెల్త్కి సంబంధించిన విషయాల్లో ఆది సోమవారాల్లో తులారాశి వాళ్ళకి సంబంధించి చాలా హెక్టిక్ స్ట్రెస్ మాత్రం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ రాశికి మెయిన్గా. సో కాబట్టి అదేవిధంగా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆది సోమవారాల్లో కొంచెం చికాకు పుట్టించే విషయంలో ఉంది. కాబట్టి పనుల్లో మీకు ఏ తప్పు దొరలకుండా, ఎవరి చేత మాట అనకుండా ఏదన్నా పని మీరు ముందే కంప్లీట్ చేసుకోవడానికి, చివరి నిమిషం దాకా పెండింగ్ పెట్టకుండా ఉండడానికి ట్రై చేయాలి. మంగళ బుధవారాల్లో రాశిలో చంద్రుని యొక్క సంచారం. అదే వ్యక్తిని మళ్ళీ ఆ రాశి అధిపతి శుక్రుడు నీచిలోనే ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ ఈ రాశికి సంబంధించి మెయిన్ మనం చూస్తే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్టు సమ్ టైమ్స్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ కావచ్చు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మనం లేకపోతే ఇది బాగా జర్నీ చేసి అంత అలసిపోయినట్టు ఉండే సందర్భాలు కావచ్చు. కొన్నిసార్లు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వేస్ట్ అయ్యే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇన్లాస్కి సంబంధించిన విషయాల్లో, హెల్త్ మ్యాటర్స్ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. గురు శుక్ర శనివారాల్లో చూస్తే వారాంతంలో 3 రోజులు ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా అది చంద్రుడు నీచి రాశి అయింది ఆల్రెడీ. ఈ ద్వితీయంలో చంద్రుడి యొక్క ఈ నీచ స్థాన సంచారం ఇట్ ఈస్ క్రియేటింగ్ సమ్ అబ్స్టికల్ టు యువర్ వర్క్. మీ యొక్క ప్రొఫెషన్కి, మీ యొక్క వర్క్కి, మీరు చేసే పనికి, ఫ్యామిలీ పరంగా వచ్చే కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి ఇక్కడ మిమ్మల్ని డిస్టర్బ్ చేసే ఆస్కారాలు గురు శుక్ర శనివారాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదే ఆ రాశి అధిపతి కుజుడు భాగ్యస్థానంలో ఉన్నాడు.
సో కాబట్టి ఇక్కడ లక్ అండ్ ఫార్చ్యూన్ విషయంలో కానీ, ఫారెన్ జర్నీస్ అండ్ ఫాదర్ హెల్త్ విషయంలో కానీ కొంచెం కేర్ తీసుకోవడం అనేది ఈరోజు జనరల్గా ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. సో కాబట్టి గురు శుక్ర శనివారాల్లో ధనపరంగా కొంచెం ఖర్చులు ఎక్సీడెడ్గా మనకు అనిపిస్తున్నాయి. ఫాదర్ హెల్త్ మ్యాటర్ కనిపిస్తూ ఉంది. హైయర్ ఎడ్యుకేషన్, ఫారెన్ ట్రావెల్స్ వీటి గురించి చేసే ప్రయత్నాలు, లైఫ్ గ్రోత్కి సంబంధించి చేసే ప్రయత్నాల్లో ఒక రకమైన స్టాగ్రెంట్ స్తంభన అనేది కనిపిస్తూ ఉంది. వారం ప్రారంభం అనుకూలతలు కొంచెం తక్కువ ఉన్నాయని గ్రహించాలి. సో కాబట్టి ఈ రాశికి మెయిన్ మనం చూస్తే శుక్రుడు నీచులో ఉన్నాడు. బొబ్బర్లో ఒక కేజీ పావు, ఒక వైట్ క్లాత్ శుక్రవారం పూట చక్కగా ఎక్కడైనా అమ్మవారి గుళ్ళో చక్కగా దర్శనం చేసుకుని అక్కడ దానం ఇవ్వటం మంచిది. అలాగే హిమకుంద మృణలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం డైలీ నిత్యం చదువుకోవటం ఇంకా మంచిది ఈ రాశి వాళ్ళకి. ఇక కుజుడి యొక్క సంచారం, ముఖ్యంగా కుజుడి యోగ చెట్ల సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ఎంత చేసుకుంటే కుజుడి నుంచి సంక్రమించే అనేకమైన దుష్ప్రభావాలు అనేవి ఈ రాశి వాళ్ళకి తగ్గుతాయి. వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించుద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి ఇక్కడ మనం చూస్తే కనుక ఈ వారం యోగిస్తున్న గ్రహాలు, భాగ్యంలో గురుడు బాగా యోగిస్తున్నాడు, దశమంలో రవి యోగిస్తున్నాడు, దశమంలో కేతువు యోగిస్తున్నాడు, లాభంలో శుక్రుడు యోగిస్తున్నాడు. 4 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి బాగా అనుకూలంగా ఉంది. ఇక్కడ చూస్తే ఇన్ జనరల్లీ మెయిన్గా చంద్రుని యొక్క సంచారం 11, 12, 1 స్థానాల మీదుగా ఉంది. ఆది, సోమ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి వెరసి 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నట్టే చంద్రుడితో కలుపుకొని. ఫస్ట్ వారం ప్రారంభం లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. అక్కడే శుక్రుడు కూడా ఉన్నాడు. ఓకే, శుక్రుడు కూడా ఇన్ జనరల్గా అయితే ఈ రాశి వాళ్ళకి లాభస్థానంలో బాగా యోగిస్తాడు. అలాగే చంద్రుడు కూడా యోగిస్తాడు. సో కాకపోతే ఏంటంటే వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో వీళ్ళు ఆశించినంత గెయిన్, ప్రాఫిట్ ఉండే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. ప్రాఫిట్స్ వస్తాయి కానీ మళ్ళీ ఇంకో వేరే రూపంలో ఖర్చు అయిపోయే ఆస్కారాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అదే రాశి అధిపతి బుధుడు మళ్ళీ భాగ్యస్థానంలో శత్రుక్షేత్రంలో కర్కాటక రాశిలో ఉన్నాడు. కోర్స్ అక్కడ గురుడు కూడా ఉన్నాడు కానీ ఫార్చ్యూన్, లక్కి సంబంధించిన విషయాలు మిక్స్డ్ రిజల్ట్స్లో ఉండే ఆస్కారాలు వృశ్చిక రాశి వాళ్ళకి మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మంగళ బుధవారాల్లో అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ గురించి చూస్తున్నారు అనుకోండి. సో వాటికి సంబంధించిన విషయాల్లో శుక్రుడు నీచులో ఉన్నాడు, ఓ పక్క భాగ్యంలో కూడా న్యూట్రలైజేషన్ పొజిషన్లో ఉంది. సో ఆశించినంత కాకపోయినా ఏదో మొత్తానికి న్యూట్రల్గా మిక్స్డ్ రిజల్ట్స్గా ఉండే ఆస్కారాలు అయితే ఈ రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాల్లో మనం చూస్తే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశి అధిపతి శుక్రుడు మళ్ళీ లాభస్థానంలో ఉన్నారు. సో అందుకే చెప్పింది. సో శుక్రుడు లాభస్థానంలో కొంత పరిచయాలని, కొంత పాత ఫ్రెండ్స్ని కానీ, కొంత న్యూ సర్కిల్ని కానీ మీరు కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం మళ్ళీ కొన్ని ఖర్చులు కూడా శుక్రుడు ద్వారా వచ్చిన లాభం కావచ్చు, గురుడు 9th హౌస్లో ఉండటం వల్ల కొంచెం ఎక్స్పాండ్ అయిన వెల్త్ కావచ్చు, ఫార్చ్యూన్ కావచ్చు. ఈ మళ్ళీ మంగళ బుధవారాల్లో చంద్రుని యొక్క సంచారం కొంచెం 1000 స్థానంలో ఉండటం వల్ల ఈ మంత్లో ఈ డేట్స్లో ఎక్కువ ఉండే ఖర్చులు ఎక్కువ ఉండే ఆస్కారాలు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే చంద్రుడి యొక్క రాశి సంచారం, రాశిలోనే చంద్రుడు ఉన్నారు. యాక్చువల్గా ఏంటంటే ఆ చంద్రుడికి నీచి రాశి అయింది. అది చంద్రుడికి నీచి రాశి అవటం వల్ల ఏవైతే మీరు ఎక్స్పెక్టేషన్స్ జనరల్గా పెట్టుకున్నారో ఎడ్యుకేషన్, ఇన్వెస్ట్మెంట్, షేర్స్, కిడ్స్కి సంబంధించిన విషయాల్లో వాటికి సంబంధించి అట్లీస్ట్ గురు భగవానుడి యొక్క ఉచ్చస్థితి సంచారం కర్కాటకంలో ఉండటం వల్ల న్యూట్రలైజ్ అవుతాయి. కానీ లేకపోతే సంతానం, ఇన్వెస్ట్మెంట్స్ వీటన్నిటి విషయాల్లో కూడా మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ చాలా వరకు కూడా రీచబిలిటీ తక్కువగా ఉండే ఆస్కారాలు ఉండేవి. కానీ ఏంటంటే గురువు గారి యొక్క సంచారం అక్కడ ఉచ్చస్థితిలో ఉండటం వల్ల అదే భాగ్యస్థానాల్లో మళ్ళీ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ మళ్ళీ ఒక రకమైన హోప్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్తుంటారు ఆయన. సో ఈ విధంగా మెయిన్ అదే రాశ్యాధిపతి కుజుడు ఈ రాశికి వెళ్ళి 8వ స్థానంలో ఉన్నారు. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్. మెయిన్గా 8వ స్థానంలో కుజుడు యొక్క సంచారం ఆవేశం, కోపం, అగ్రెసివ్నెస్ ఇవి తగ్గించుకోవాలి. ర్యాష్ డ్రైవింగ్స్, కంగారులో డ్రైవింగ్స్ చేయకూడదు. సో కుజుడు యొక్క 8వ స్థాన సంచారం టేక్ కేర్ అబౌట్ యువర్ ఎనీమిక్, ఎవరన్నా బ్లడ్ డిఫిషియన్సీ, బ్లడ్ తక్కువ ఉండటము, హిమోగ్లోబిన్ ఈ విషయాల్లో బాధపడే వాళ్ళు కొంచెం ఈ టైంలో వాళ్ళు కొంచెం ఎక్కువ మోర్ ఫోకసింగ్ ఆన్ యువర్ బ్లడ్ లెవెల్స్, హిమోగ్లోబిన్ లెవెల్స్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే కుజుడే రాశ్యాధిపతి వెళ్ళి 8వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏదో ఒక తెలియని
మనోవిచారం లాగా మీకు అనిపించే ఆస్కారాలు, ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే విధంగా ముందుకెళ్ళే ఆస్కారాలు కొంచెం కనిపిస్తున్నాయి. కాబట్టి కుజుడికి కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ దానం చేయటం, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం, ఆయనకి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అలాగే రవి యొక్క సంచారం కూడా ఈ వారం నుంచి దశమంలోకి మారుతుంది. యాక్చువల్గా రవి 10th హౌస్లో బాగా యోగిస్తారు, కాకపోతే అది ఓన్ హౌస్, కానీ అక్కడ కేతు ఉన్నారు. ఉద్యోగంలో మీరు మంచిగా పెర్ఫామ్ చేద్దాం అనుకుంటారు, ఎరగదిద్దాం అనుకుంటారు, అబ్బా ఎన్నాళ్ళకి మనకు కావాల్సింది వచ్చింది అనుకుంటారు, అంటే ఏదైతే నా టాలెంట్కి తగ్గ వర్క్ వచ్చింది అనుకుంటారు, కానీ అక్కడ కేతువు కూడా ఉన్నాడు. రవికేతు లేక దశమస్థాన సంచారం. సరే కానీ ఇక ఏం చేస్తాం, ఉన్నంతలో వచ్చిందే సర్దుకోవాలి ఇక ప్రొవిషన్లో అన్నట్టుగా కొన్ని పరిస్థితులు ఉంటాయి. మామూలుగా అయితే వేరుగా ఉండేది, కానీ ఇప్పుడు కొంచెం అనుకోని డిసప్పాయింట్మెంట్ ఏదో ఉంటుంది. సో ఆ విధంగా ఈ రాశి వాళ్ళకి మెయిన్ కుజుడికి మాత్రం కేజింపావు కందులు, రెడ్ క్లాత్ దానం ఇచ్చుకోవడం, ధరణీ గర్భ సంపూతం. ఫస్ట్ రాశ్యాధిపతి బాగుంటే మన ఆలోచనలు అన్నీ బాగుంటాయి, రాశ్యాధిపతి బాగుండకపోతే మన హెల్త్ అన్నీ దెబ్బతింటాయి. కాబట్టి కంపల్సరీగా కుజుడికి మాత్రం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన డైలీ చేసుకోండి, చాలా మంచిది. ధనురాశి వాళ్ళకి సంబంధిద్దాం. ధనురాశి వాళ్ళకి సంబంధిస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రాహువు, అష్టమంలో బుధుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వాళ్ళకి జనరల్గా యోగిస్తుంది. 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకు ఉంది. ఏదైతే దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో, ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో ఎప్పుడైతే 10th హౌస్లో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉందో, ఈ జనరల్గా అయితే దశమస్థానంలో చంద్రుడు బాగా యోగిస్తాడు, బట్ అక్కడ నీచ శుక్రుడు ఉన్నాడు. శుక్రుడి యొక్క నీచ సంచారం న్యాచురల్గా 10th హౌస్లో అంత యోగించదు. సో ప్రొఫెషనల్గా ముందుకెళ్ళే విషయాల్లో చాలా వరకు కూడా ఆది సోమవారాల్లో అంత అనుకూలమైన పరిస్థితులు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే బుధ, శుక్ర, కుజులింటి మీదుగా చంద్రుని యొక్క గమనం ఉండటం, ఆయన గోచారం ఉండటం, బుధుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు, శుక్రుడు నీచిలో ఉన్నాడు, కుజుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు. సో ఈ వారం అంతా కూడా కొంచెం మన అపోజిషన్ని ఫేస్ చేసుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. సో మెయిన్గా 10th హౌస్లో చంద్రుని యొక్క సంచారం, అక్కడ శుక్రుడు కూడా నీచిలో ఉన్నాడు కాబట్టి జాబులో న్యూట్రలైజ్డ్గా సోగా ఉండే పొజిషన్లో ఉన్నాయి, కానీ అంత రికగ్నైజ్డ్గా ముందుకెళ్ళే ఆస్కారాలు ఈ వారం కొంచెం తక్కువగా ఉన్నాయని గమనించాలి. జాబ్లో వస్తున్న మార్పులు, చేర్పులు ఇవి కూడా కొంచెం టెన్షన్ క్రియేట్ చేస్తుంటాయి. మంగళ, బుధవారాలు చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. లాభస్థానంలో ఈ రాశికి ఎప్పుడైతే చంద్రుని యొక్క సంచారం ఉందో, అలాగే ఆ రాశి శుక్రుడు కూడా నీచిలో ఉన్నాడు. శుక్రుడు నీచిలో ఉండడం కాకుండా ఆ శుక్రుడిని శని చూస్తున్నాడు, ఇక్కడ కుజుడు చూస్తున్నాడు. సో శుక్రుడి మీద చాలా వరకు ఆ నీచిలో ఉండగా ఈ యొక్క ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇన్ జనరల్గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి కానీ, ప్రొఫెషనల్గా మీరు చేసే పని హెల్త్కి సహకరించకపోవడం కానీ, ఇలాంటి చిన్న చిన్న ఎఫెక్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. అలాగే రికగ్నైజేషన్ విషయంలో కూడా మనం ఎందా చెప్పుకున్నట్టు ఈ వారం మీ పని మీరు చక్కగా అలాగే స్మూత్గా చేసుకుంటూ వెళ్ళిపోయామా లేదా, ఎవరితో మాట వాడకుండా, మాట అనిపించుకోకుండా మన వంతుగా అనుకున్నట్టుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే గురు, శుక్ర, శనివారాలు చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, కొన్ని విషయాల్లో ఈ రాశి వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. సో కొంచెం టెన్స్ మైండ్ ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అన్నెసరీ సమ్ ఎక్స్పెన్సెస్, కొన్ని ఖర్చులు గురు, శుక్ర, శనివారాల్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అదే రాశి అధిపతి కుజుడు ఈ రాశికి వెళ్ళి 7వ స్థానంలో ఉన్నాడు. సో సేమ్ మళ్ళీ అక్కడ బుధుడింట్లో కుజుడు ఉండడం, మళ్ళీ బుధుడు కూడా అక్కడ 8వ స్థానంలో ఉంటుంటే వ్యాపారానికి కానీ ఉద్యోగానికి కానీ ఈ రెండింటికి కూడా అంత అనుకూలమైన పరిస్థితులు ఇక్కడ మనకి అక్కడున్న గ్రహాలు కానీ ఆ యొక్క రాశ్యాధిపతి వాళ్ళ ట్రాన్సిట్లో కానీ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ గురు, శుక్ర, శనివారాల్లో మనకి స్ట్రెస్, స్ట్రెయిన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం ఎదుటోళ్ళు ఇరిటేట్ చేయటం కానీ, ఇరిటేటివ్ చేసేవాళ్ళు ఎదురవటం కానీ, అయితే మనం ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ ఎలాలో ఇరిటేట్ చేసేవాళ్ళని, అలాంటి పరిస్థితులు కొంచెం గురు, శుక్ర, శనివారాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్ ప్రజెంట్ అంతా యోగించే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి కాబట్టి కీప్ కామ్ ఇన్ దిస్ మూమెంట్ ఫర్ యువర్ బిజినెస్ ప్రాస్పెక్టివ్. వ్యాపారానికి సంబంధించి ఆలోచన ప్రతి విషయంలో కూడా జనరలైజ్డ్గా ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి ఈ వారం. సో ఈ రాశికి మెయిన్గా మనం
ఈ వారం నుంచి రవి యొక్క సంచారం కూడా మారుతూ ఉంది. రవి భాగ్యస్థానంలోకి వచ్చాడు. ఆల్రెడీ అక్కడ కేతు ఉన్నాడు. సో అన్ఎక్స్పెక్టెడ్గా కానీ అన్ఫోకస్డ్గా కానీ కొన్ని ఖర్చులు కొంచెం ఎక్స్పాండ్ అవుతుండే ఆస్కారాలు రవి వల్ల కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొంచెం స్టెబిలైజ్డ్గా ముందుకెళ్తూ ఉండటమే ఈ వారం అంటే మనం అపోజిషన్ దాటుకుని ముందుకెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సో కామ్గా మన పని మనం చక్కబెట్టుకోవడం ఈ వారం చాలా మంచిది. సో గురుబలం కూడా కొంచెం ఉచ్చులో ఉన్నారు గురుడు, కానీ దేవానాంచ ఋషినాంచ గురుడికి చదువుకోండి. సప్తమ స్థానంలో కుజుడు, వ్యాపారానికి సంబంధించి కానీ మ్యారిటల్ లైఫ్లో కానీ ఇబ్బందులుంటే ధరణీ గర్భ సంభూతం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి, చాలా మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం వల్ల కూడా ధనురాశి వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే మారుతున్న డొమెస్టికల్ కంఫర్ట్స్, గృహపరంగా వస్తున్న ఇబ్బందులు కూడా ఈ రాశి వాళ్ళని కొంచెం ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. ప్రతి శనివారం శనికి కూడా నీలాంజన సమావాసం చదువుకోవడం మంచిది. మకర రాశి సంబంధించి మకర రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో శని, షష్టమంలో కుజుడు, సప్తమంలో గురుడు, భాగ్యంలో శుక్రుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి యోగిస్తూ ఉంది. సో ఏదైతే ఈ రాశి వాళ్ళకి 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఏదైతే మకర రాశి వారికి భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, స్వయం అదే రాశ్యాధిపతి బుధుడు కూడా సప్తమ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. సో కాబట్టి ప్రవాసం, స్టేట్ టు స్టేట్ ఆర్ సమ్ జర్నీస్ అనేవి ఈ రాశి వాళ్ళకి ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగపరంగా కావచ్చు, అండ్ ఈ రాశి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్, సంతానపరమైన విషయాల్లో కావచ్చు, కొంచెం శుభ పరిణామాలు అనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని శుభకార్యాలకి మీరు అటెండ్ అవ్వటం కావచ్చు, పిలవటం కావచ్చు. సో కొన్ని శుభపూలకమైన పరిణామాలు భాగ్యస్థాన శుక్రుడి యొక్క సంచారం వల్ల. మంగళ, బుధవారాల్లో మనం చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 10th హౌస్లో చంద్రుడికి మంచి డైరెక్షనల్ స్ట్రెంత్ ఉంటుంది. అదే రాశ్యాధిపతి శుక్రుడు ఇక్కడ నీచులో ఇక్కడ కన్యా రాశిలో ఉన్నారు. సో అదే శుక్రుడి మీద జనరల్గా శని యొక్క ఆస్పెక్ట్ ఉంది, కుజుడి యొక్క ఆస్పెక్ట్ కూడా ఉంది. సో కాబట్టి శని కుజులు ఇద్దరు కూడా తృతీయ స్థానం నుంచి అటు షష్టమ స్థానం నుంచి పాపస్థానాల నుంచి భాగ్యస్థానాన్ని చూడటం వల్ల లైఫ్ గ్రోత్కి సంబంధించిన ప్రతి విషయంలో కూడా కొంచెం టఫ్నెస్ అనేది ఎక్కువ అవుతుంది. చిన్నగా ఎఫర్ట్ పెట్టాల్సింది కూడా కొంచెం ఎక్కువ మోర్ ఎఫర్ట్ పెట్టి వెళ్ళాల్సి వస్తుంది. ఇంత తేలిగ్గా చేసే పని కూడా ఇంత కష్టంగా చేయాల్సి వచ్చింది అనిపిస్తుంది డెఫినెట్గా. అలాగే గురు, శుక్ర, శనివారాల్లో చూస్తే కనుక చంద్రుడి యొక్క నీచ స్థాన సంచారం ఇక్కడ లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది. జనరల్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి లాభస్థానంలో చంద్రుడు జనరల్గా యోగిస్తాడు, కానీ అక్కడ చంద్రుడి ఇంట్లోనే గురువు గారు ఉచ్చ స్థితిలో సప్తమ స్థానంలో ఉన్నారు. వ్యాపార పరంగా మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్నంత ప్రాఫిట్స్, గెయిన్స్, కాంట్రాక్ట్ విషయాల్లో కానీ మ్యారిటల్ లైఫ్లో కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్నంత పాజిటివ్ రిజల్ట్స్ ఉండే ఆస్కారాలు చాలా తక్కువ ఉండేవి ఇన్ జనరల్గా అయితే. కానీ గురువు గారు కూడా ఉచ్చ స్థితిలో సప్తమ స్థానంలో ఉండటం వల్ల కొంతవరకు వ్యాపారంలో తీసుకునే డెసిషన్స్లో ఏదైనా లోపాలు ఉంటే అది మళ్ళీ మీరు సరి చేసుకొని మీకు తెలియకుండానే ముందుకు వెళ్ళే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదేమైనా ఇక్కడ చంద్రుడి నీచస్థాన సంచారం అనేది మనకు లాభస్థానంలో కనిపిస్తూ ఉంది. బుధుడు కూడా ఒక పక్కన ఇక్కడ సప్తమ స్థానంలో ఉంటా ఉన్నారు. సప్తమంలో బుధుడు యోగించడం, అలాగే ఇక్కడ నీచలో ఉన్న చంద్రుడు కూడా యోగించడం. కానీ అదే రాశ్యాధిపతి కుజుడు షష్టమ స్థానంలో ఉండటం వల్ల మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. మీకు వచ్చే అబ్స్టికల్స్ కావచ్చు, రుణ ఒత్తిళ్ళు కావచ్చు, హెల్త్ మ్యాటర్స్ కావచ్చు, ఎనిమీస్ నుంచి కావచ్చు, కాంపిటేటర్స్ నుంచి కావచ్చు, వాళ్ళని మీరు ఓవర్కమ్ అయ్యి ఫైట్ చేసి ముందుకెళ్ళే విధంగా అంత విల్ పవర్ మీ దగ్గర ఉంటుంది. సో కానీ ఇక్కడ వ్యాపార పరంగా మ్యారిటల్ లైఫ్కి సంబంధించి తీసుకునే డెసిషన్స్లోనూ ఇక్కడ మీరు అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసుకున్నంత గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ కొంచెం ఉండే ఆస్కారాలు కొంచెం తక్కువగా మనకి మకర రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశికి మనం చూస్తే కనుక రవి యొక్క సంచారం కూడా మారుతూ ఉంది. ఈ వారం సప్తమ స్థానం నుంచి రవి అష్టమ స్థానంలోకి వస్తున్నారు. అది ఆయన ఓన్ హౌస్, అక్కడ ఆల్రెడీ కేతు ఉన్నారు. సో కేతు ఉండగా అక్కడ రవి కూడా ఉంటాం. సో టేక్ కేర్ అబౌట్ యువర్ సమ్ హెల్త్ మ్యాటర్స్, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ
రవి ఎప్పుడైతే అష్టమ స్థాన సంచారంలో విత్ కేతుతో కలిసి వస్తారో సమ్ ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది, కొన్ని ఖర్చులు అనేవి కూడా తెలియకుండా వస్తూ ఉంటాయి వెనకాల. అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో కాబట్టి ఈ టైంలో యువర్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కొంచెం తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటా, సప్తమంలో గురుడు ఉన్నారు, మ్యారిటల్ లైఫ్లో వచ్చే పొరపర్చాలు కావచ్చు, బిజినెస్ పార్ట్నర్షిప్లో కాంట్రాక్ట్స్లో వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ కావచ్చు, వాటిని హీల్ చేసి ముందు తీసుకెళ్తారు. కానీ ఆ రాశ్యాధిపతి నీచులో ఉండటం వల్ల అనుకున్నంత స్థాయిలో మీ యొక్క ఎక్స్పెక్టేషన్ స్థాయిలో ఉండే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉంటాయి. సో వీటిలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రవి యొక్క అష్టమ స్థాన సంచారానికి కేజింపావు గోధుమలు, కంపల్సరీగా ఒక రెడ్ క్లాత్, ఆదివారం శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకుని దానం ఇవ్వటం మంచిది. జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం మంచిది. ఫలాస పుష్ప సంకాసం, అలాగే కేతు నవగ్రహ శాంతి మంత్రం కూడా చదువుకోవటం ఇంకా మంచిది. సో మెయిన్గా ఈ రవికేతువుల యొక్క దోషమే ఎక్కువ ఎఫెక్టివ్గా మనకి కనిపిస్తుంది. కాబట్టి రవికి కేతువుకి ఇద్దరికి కూడా ఈ వారం రెమెడీస్ చేసుకుంటే ఇంకొంచెం స్మూత్ఫుల్గా ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు షష్టమంలో బుధుడు యోగిస్తున్నాడు, అలాగే అష్టమంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నాడు. సో 2 గ్రహాలు కూడా ఈ రాశి వాళ్ళకి జనరల్గా యోగిస్తూ ఉన్నాయి. అలాగే 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం ప్రారంభం అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. గురు శుక్ర శనివారాలు వారాంతానికి కానీ కొంచెం రిలాక్స్ మోడ్ రావట్లేదు. ఈ వారం అంతా కూడా వీళ్ళకి హెక్టిక్ స్ట్రెస్, కొంత ఒక రకమైన వర్క్ లోడ్ మీదకి నెమ్మదిగా పెరుగుతున్నట్టు, సో మచ్ ఆఫ్ బిజీ, చాలా వరకు కూడా వీళ్ళు బిజీగా ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సేమ్ టైం కుంభరాశికి చాలా మంచి యోగకారకుడు, వెరీ ఫ్రెండ్లీ ప్లానెట్ శుక్రుడు. ఆయన నీచులో ఉన్నాడు, అష్టమ స్థానంలో. నీచులో ఉంటే ఓకేలే, కానీ అది కాకుండా గోరు చుట్టు మీద రోకలి పోట్లాగా శని యొక్క ఆస్పెక్ట్ శుక్రుడి మీద ఉంది, కుజుడి యొక్క ఆస్పెక్ట్ శుక్రుడు మాత్రం ఉక్కిరి బిక్కిడి అయిపోతున్నాడు. సో అష్టమ స్థానంలో ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో తీసుకునే విషయాల్లో ప్రతి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. శని కుజుల యొక్క ఆస్పెక్ట్ కూడా శుక్రుడి మీద ఉంది. సో కాబట్టి ఎడ్యుకేషన్ విషయాల్లో తీసుకునే విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో లాంగ్ జర్నీస్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, సో వీటి విషయాల్లో అంటే పేరెంట్స్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం వారం ప్రారంభం సమ్ టెన్స్డ్ ఫీలింగ్ అనేది ఆది సోమవారాల్లో కనిపిస్తుంది. మంగళ బుధవారాల్లో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, సేమ్ అదే 9th హౌస్, అదే హౌస్ లార్డ్ శుక్రుడు నీచులో ఉన్నాడు, మళ్ళీ చెప్పుకున్నాం కదా. సో కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా అన్నెసెసరీగా కొన్ని సందర్భాల్లో వెల్త్ అనేది ఖర్చు అయ్యే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో గృహోపకరణాలు కావచ్చు, వాహనాలు కావచ్చు, ఇంటికి సంబంధించి ఏమైనా కొనే విషయాల్లో కావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే ఉండాల్సిన ధర కంటే ఎక్కువ ధర కనడం, లేకపోతే అంత క్వాలిటీ లేకుండా మనం అన్నెసరీగా స్పెండ్ చేయటం కనిపిస్తాం. వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఎవరైతే లాంగ్ జర్నీస్లు ఉంటారో వీళ్ళకి సంబంధించి డెఫినెట్గా సమ్ అన్కంఫర్టబుల్ జర్నీ అయితే కనిపిస్తూ ఉంది. గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే 10th హౌస్లో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. జనరల్గా 10th హౌస్లో చంద్రుడు యోగిస్తారు, బట్ ఇది నీచ రాశి అయింది. సమ్ అబ్స్టెకిల్ గురు శుక్ర శనివారాల్లో మీరు చేసే పనులకు ఏవో కొన్ని అవరోధాలు, ఆటంకాలు లాంటివి చిన్నగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ గురువు గారు కూడా అదే 6th హౌస్లో ఉన్నారు. యాక్చువల్గా గురుబలం తగ్గింది, ఉచ్చ స్థితిలోనే ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ గురుబలం కొంచెం, గురుడు 6thలో ఉండడం, ఆ 6thలో అటు చంద్రుడు కూడా కొంచెం నీచులో ఉండటం, ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి డైలీ రొటీన్కి సంబంధించి కానీ, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ గురు శుక్ర శనివారాల్లో కొంచెం కేర్గా, అంటే ట్రాఫిక్ జామ్ని మనం అంచనా వేయం, లేట్గా వెళ్ళాం అనుకోండి అనవసరంగా హాఫ్ డే పోద్ది. సో కాబట్టి మనం ఏదైతే డిసిప్లైన్గా చేయాలనుకున్నామో జనరల్ రొటీన్ని, ఆ జనరల్ రొటీన్లో డిసిప్లైన్ అనేది గురు శుక్రవారాల్లో చాలా అవసరం. అదే రాశి అధిపతి కుజుడు ఈ రాశి వాళ్ళకి వెళ్ళి మళ్ళీ పంచమంలో ఉన్నాడు, చూశారు కదా. సో పంచమ స్థానంలో కుజుడు కూడా జనరల్గా యోగించడు. ఇక్కడ సంతానానికి సంబంధించిన విషయాల్లో ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కూడా. బట్ ఎనీవే గురు శుక్ర శనివారాల్లో అంత యోగదాయకంగా లేదు. కాబట్టి ఈ 3 రోజుల్లో తీసుకునే డెసిషన్స్ కొంచెం అవసరమైతే కొంచెం మీరు
వాటిని డిలే చేసుకోవడం మంచిది, పోస్ట్ పోన్ చేసుకోవడం. సో శని ఏళ్ళనాటి శని ఎండింగ్లో ఉన్నారు. సో కంపల్సరీగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా నీలాంజన సమావాసం చదువుకోవటం, కుదిరితే కేజింపావు నల్ల నువ్వులు బ్లాక్ క్లాత్ దానం ఇవ్వటం శనివారం చాలా మంచిది. అలాగే ఈ వారం నుంచి రవి కూడా సప్తమ స్థానంలోకి వస్తున్నారు. యాక్చువల్గా రవి ఓన్ హౌస్ సింహరాశి, కానీ అక్కడ కేతు ఉన్నారు సప్తమంలో. జనరల్గానే రవి యోగించారు తర్వాత మ్యాటరు. సో బాస్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం కావచ్చు, లేకపోతే అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ విత్ యువర్ స్పౌస్, భార్యాభర్తల మధ్య కావచ్చు, కొంచెం మ్యారిటల్ లైఫ్లో అన్యోన్యత తగ్గే ఆస్కారాలు కావచ్చు ఈ రవికేతువుల యొక్క సంచారం వల్ల కనిపిస్తూ ఉంది. సో అటు గురుడికి కూడా దేవానాంచ ఋషినాంచ చదువుకోవటం, శనికి నీలాంజన సమావాసం చదువుకుంటా ప్రతి శనివారం తైలాభిషేకం చేయటం, ఈ రెండు చేసుకోవటం ఇంకా మంచి ఫలితాన్ని ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఇస్తుంది. మీన రాశికి సంబంధించిద్దాం. మీన రాశి వాళ్ళకి పంచమంలో గురుడు, షష్టమంలో రవి, షష్టమంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వాళ్ళకి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా చూస్తే కనుక మెయిన్ పంచమంలో గురువు గారి యొక్క సంచారం, రాశ్యాధిపతి గురుడు ఉచ్చ స్థానంలో పంచమ స్థానంలో ఉన్నాడు. సో 5th హౌస్ ఆఫ్ ఈజ్ యువర్ ఇంటెలిజెన్స్ యాక్చువల్గా. సో 5th హౌస్లో ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు ఉండటం తప్పకుండా ఒక సబ్జెక్టు తీసుకుంటే ఆ సబ్జెక్టుని చదివితే ఎడ్యుకేషన్ విషయంలో చక్కగా పూర్తి గ్రాస్పింగ్ పవర్ ఇవ్వటం, అలాగే ఏదైనా సరే తీసుకునే డెసిషన్స్ విషయంలో పూర్వపుణ్య స్థానమైన ఈ యొక్క స్థానంలో గురువు గారు రాశ్యాధిపతి ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల డెఫినెట్గా మీ యొక్క క్రియేటివిటీ అభివృద్ధిలోకి రావటం, క్రియేటివిటీ పరిణితి చెందటం మనం ఇక్కడ గమనించవచ్చు. సో దీని ద్వారా వర్క్ ఎన్విరాన్మెంట్లో కూడా మీకు మంచి రికగ్నేషన్ కూడా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఈ వారం నుంచి రవి యొక్క మార్పు జరుగుతుంది సింహరాశిలో. ఆల్రెడీ సింహరాశిలో కేతు ఉన్నారు. సో ఓన్ హౌస్లోకి రవి వస్తున్నారు. యాక్చువల్గా రవి జనరల్గా 6th హౌస్లో బాగా యోగిస్తారు. సన్ రిఫరెన్స్ ఫ్లేమ్, ఫైర్, హీట్, బర్న్. ఓకే, అది ఆయన ఓన్ హౌసే. సో ఈ శత్రువులు బర్న్ అయిపోతే మంచిదేగా. కాబట్టి డెఫినెట్గా కేతు లాంటి ఒక డిటాచ్మెంట్ ప్లానెట్తో రవి కూడా కలవటం, ఈ జనరల్గా వీళ్ళు వేరే వేరే హౌస్లో ఉంటే కొంచెం ప్రాబ్లం. కానీ రుణరోగ శత్రుస్థానం అనే పాపస్థానంలో పాపగ్రహాలు 2 కలవడం పెద్ద మ్యాటరింగ్ కాదు. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ డిఫీటింగ్ యువర్ ఎనిమీస్, ఓవర్కమ్ యువర్ అబ్స్టకిల్స్. చాలా విషయాల్లో మీకు ఇబ్బంది కలిగిస్తున్న విషయాలని చాలా వరకు కూడా రవి తన ఫైరీ నేచర్తోనే దూరం చేస్తాడు. ఇక 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం రాశి వాళ్ళకు ఉంది. మనం చూస్తే కనుక 7వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, 7వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అంటాం. అక్కడే శుక్రుడు నీచలో ఉన్నాడు మెయిన్గా. సో 7వ స్థానంలో కూడా జనరల్గానే శుక్రుడి యొక్క సంచారం 7వ అంత యోగిచ్చేది ఏం కాదు. సో పైగా నీచ శుక్రుడు. సో కాబట్టి ఇక్కడ కలత్రకారకుడైన శుక్రుడు కలత్ర స్థానంలో ఉంటాం, నీచబడి ఉంటాం. ఇటు మ్యారిటల్ లైఫ్కి కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయాలు కావచ్చు, కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఎనీ బాండింగ్ ఆఫ్ న్యూ రిలేషన్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇది మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో కావచ్చు అంత అనుకూలమైన ట్రాన్సిట్ కాదు. సో మంగళ బుధవారాల్లో చూస్తే 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం ఇన్ జనరల్గా అదే రాశ్యాధిపతి శుక్రుడు 7వ మళ్ళీ నీచిపడి ఉన్నాడు. మరి వ్యాపార పరంగా తీసుకునే విషయాల్లో, డెసిషన్స్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం, ముందుకెళ్ళే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉన్నాయి. ఎందుకంటే అదే రాశ్యాధిపతి బుధుడు మళ్ళీ పంచమంలో ఉన్నాడు, అదే ఆయనకి శత్రుక్షేత్రం చంద్రుడిల్లు. సో పంచమంలో ఉన్న బుధుడు కానీ, అదే రాశిలో ఉన్న శుక్రుడు కానీ, ఇదే శుక్రుడిని కుజుడు శని ఇద్దరు చూడటం కానీ, సో ఏ విధంగా కూడా వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలో ఇక్కడ అంత అనుకూలత అనేది మనకి తక్కువగా ఉందని గ్రహించాలి. అదే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కూడా. అలాగే మంగళ బుధవారాలు, సో ఇక్కడ మెయిన్గా 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. మంగళ బుధవారంలో టెన్స్డ్ యాంగ్జైటికల్ మైండ్ అనేది ఆ చివర మంగళ బుధవారంలో పని అయ్యేంత వరకు కూడా మనకి ఎలా ఉంటుందో ఒక టెన్స్డ్ మైండ్ అలా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. గురు శుక్ర శనివారాల్లో ఇక భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే ఇక్కడ అది చంద్రుడి నీచ రాశి అయింది, నీచ రాశిలో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం ఉండటం వల్ల మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ముందుకు వెళ్ళే విషయంలో చాలా వరకు కూడా లో లెవెల్ సిగ్నల్సే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ గురు శుక్ర శనివారాల్లో ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫారెన్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించి గెయిన్ పొందుదాం అనుకున్న వాళ్ళకి ఇదంతా అనుకూలమైన కాలంగా కనిపించట్లా. అదే రాశ్యాధిపతి కుజుడు కూడా మళ్ళీ అర్ధాష్టమంలో ఉన్నాడు.
అర్ధాష్టమ కుజు దోషం కూడా మనకి ఇక్కడ బాగా కనిపిస్తుంది. సో అర్ధాష్టమంలో కుజుడు ఉండడం కూడా సమ్ ప్రెస్టేటికల్ డిస్టర్బెన్సెస్ ఇన్ యువర్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్, మీ యొక్క గృహ పరిస్థితుల రీత్యా, మానసిక పరిస్థితి రీత్యా కొంచెం ఎమోషనల్ అగ్రెషన్, కోపం కాదు ఆవేశం. ఇక్కడ ఏంటంటే ఒక మనకి అసహనంతో కూడిన ఆవేశం, ఎమోషన్తో కూడిన ఆవేశం, ఇలాంటివి గురు శుక్ర శనివారంలో కొంచెం చోటు చేసుకునే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మెయిన్ రాశిలో శని నడుస్తూ ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి సంబంధించి తప్పకుండా ఏలినాటి శనికి నీలాంజన సమాభాసం డైలీ చదువుకుంటా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయడం, నెత్తి మీద ఉన్న శనికి చాలా అవసరం. అర్ధాష్టమ కుజుడు ఉన్నాడు, అర్ధాష్టమంలో ర్యాష్ డ్రైవింగ్ జోలికి వెళ్లకుండా, అలాగే వెహికల్స్ యొక్క మెయింటెనెన్స్ అవి చెక్ చేసుకుంటూ ఉంటాం మంచిది. సో అర్ధాష్టమంలో ఉన్న కుజుడికి కూడా ధరణీ గర్భ సంభూతం చదువుకోవడం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది ఇన్ జనరల్గా. సో అలాగే సప్తమ స్థానంలో శుక్రుడు ఏం యోగించట్లేదు, శుక్రుడు యోగం ఏం లేదు అసలు, అక్కడ నీచిపడిపోయి ఉన్నాడు. శుక్రుడి మీద చాలా దాడి జరుగుతుంది అక్కడ, శని ఓ పక్క కుజుడు. కాబట్టి కొంచెం ఇక్కడ హిమకుందం మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, శుక్రుడికి అధిదేవత అయిన లక్ష్మీదేవిని ఆరాధించటం, ప్రతి శుక్రవారం పూట లక్ష్మీదేవికి అష్టోత్తరంతో పూజ చేయటం ఈ వారం చాలా మంచిది. సో ఇవి చేసుకుంటూ ఉంటే ఈ రాశి వాళ్ళకి ఇంకా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.